వర్కింగ్ ఉమెన్ అండ్ దే న్యూట్రిషన్, అది వాళ్ళ టాపిక్ అండి. వర్కింగ్ ఉమెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ +20s, 21-22 years, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్, ఎస్పెషలీ ఉమెన్లో ఉన్న ప్రాబ్లం మాట్లాడుతున్నాను. 21-22 years as you are getting into jobs, there the major challenge is diet. సో ఇప్పుడు even most of the time సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైనప్పుడు కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్, ఐటీ రిలేటెడ్ జాబ్స్లో మేజర్ ఇష్యూ ఈస్ పుట్టింగ్ ఆన్ వెయిట్, ఒబెసిటీ, ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఎక్కువైపోతుంది. అందుకని ఏం చేస్తున్నాం మనం, మోస్ట్లీ వాట్ దే డూయింగ్ ఈస్ దే ఆర్ జస్ట్ థింకింగ్ దట్ జస్ట్ ఒక ఫుడ్ మనం ఒక 6 or 8 hours మనం తినకపోతే దే ఆర్ థింకింగ్ దట్ ఎస్ యూ కెన్ రియలీ మెయింటైన్ యువర్ వెయిట్ ఆర్ నాట్ పుట్ ఆన్ యువర్ వెయిట్. బట్ మేజర్ ఇష్యూ అక్కడ ఏమవుతుందంటే వెన్ యూ గివ్ సచ్ అ లాంగ్ గ్యాప్, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తున్నారు. సో కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. నాట్ ఇన్ దట్ విత్ దట్ లాంగ్ గ్యాప్ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ హ్యాడ్ యువర్ డిన్నర్ సంథింగ్ అరౌండ్ 8 or 9 in the night అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసి అరౌండ్ 12:30-1 యూ హ్యావ్ ఎ మీల్. అప్పుడు ఏమవుతుంది, యూఆర్ గోయింగ్ టు కాంపన్సేట్. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెట్ మీ ఈట్ మోర్, ఇట్స్ అ కాంపన్సేటరీ మెకానిజం. వితౌట్ యువర్ నాలెడ్జ్ యూఆర్ కాంపన్సేటింగ్. So that's a major drawback. And దీంతో ఏమవుతుందంటే మార్నింగ్ వెన్ యూఆర్ నాట్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ విత్ సమ్ ఫుడ్తో, డయట్తో లేదు అని అంటే యూఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ అసిడిటీ ప్రాబ్లమ్స్, అండ్ దట్ హెస్ బికమ్ ఏ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ ఫర్ వర్కింగ్ ఉమెన్, అసిడిటీ. సో దాన్ని అవాయిడ్ చేయడానికి యూ నీడ్ టు బ్రేక్ యువర్ ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, as you get up at 6, you are going to exercise and you are going to have milk or coffee or tea, whatever it is, as you can enjoy. There's nothing like as you need to drink milk and you need to eat fruit. There is no hard and fast rule and there's no proven data. Please, people are getting carried away like ఇది తింటే మంచిది, అది తినకూడదు మంచిది, పొద్దున్న ఇదే తినాలి, రాత్రి ఇది తినాలి. Nothing like that. You just put something in your stomach so that whatever the acid production whole night ఉంటుంది కదా, you are going to neutralize your acidity. సో అప్పుడు ఈ acidity ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. వన్స్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అసిడిక్, బాగా తేపులు వచ్చేసి అండ్ యూ ఫీల్ దట్ స్టమక్ పెయిన్ వచ్చి చాలామంది సఫర్ అవుతుంటారు. అండ్ అలాంటప్పుడు యాపిల్ విల్ రియలీ గివ్ యూ గుడ్ రిలీఫ్. దాంట్లో ఉన్నటువంటి పెక్టిన్ ఉంది చూసారా, యాపిల్ ఈజ్ గోయింగ్ టు రియలీ హెల్ప్ యూ, అండ్ ఈవెన్ గోవా ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, irrespective of whatever style of eating una kuda, you need to get something inside. That's important. So it might be an egg with some 2 slices of bread and whatever available and some oats or whatever it is. You need to eat something and then push out. And around 10:30-11 as you are going to have your coffee or tea or whatever it is, otherwise you can have a fruit bowl, and then around 1:32 or 1 o'clock you are going to have your meal. So that's how you need to place out. And apart from working women lo face chese problems, nutrition problems lo, as I said, one is going to be your acidity problem. The other thing is right now so many doctors say that they are getting the cases of vitamin D deficiency. And the moment you are into IT jobs or any desk related jobs, most of the times what's happening is women are not trying to go out and then exercise. అట్లీస్ట్ సన్షైన్కి మనం ఎక్స్పోజ్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ వాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ గివ్ సమ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ డి ఇన్ యువర్ బాడీ. అది కూడా అవాయిడ్ చేసి ఎస్ వీఆర్ ట్రయింగ్ టు హిట్ జిమ్స్, ఎస్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ యూఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వైటమిన్ డి. వన్స్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని అంటే ఎస్ యువర్ కాల్షియం అబ్జార్ప్షన్ ఈస్ అఫెక్టెడ్, బోన్స్ ఆర్ అఫెక్టెడ్. And you'll not imagine if it's a small fall, especially ladies ki, you're married and you're going to get pregnant, appudu calcium is going to get drained out completely from your bones as the fetus has to grow. So anta calcium anta kuda drain out cheseskuntundi bones nunchi. Alantappudu already if you are into vitamin D and calcium deficiency before your conception, ఆ కన్సెప్షన్లోనే మీరు డెఫిషియెంట్గా ఉన్నారు, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ బికమ్ ప్రెగ్నెంట్, అండ్ దెన్ ఫర్ యువర్ ఫీటస్ ఎవ్రీథింగ్, మన బాడీలో ఉన్నటువంటి అంత కాల్షియం అంతా కూడా ఫీటస్కి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. సో అప్పుడు యూ ఆర్ గోయింగ్ టు గెట్ మచ్ మోర్ డెఫిషియెంట్ ఇన్ యువర్ కాల్షియం అండ్ వైటమిన్ డి, అండ్ ఎ స్మాల్ ఫాల్ ఇస్ ఇనఫ్ ఫర్ యూ టు బ్రేక్ యువర్ బోన్స్. So that's how especially ladies and working women, they need to take care of the vitamin D. And for vitamin D, yes, sunshine is the best example. That means nemi ledu, you are not going to do wonders by any food item, but vitamin D in relation to calcium absorption is very important. So calcium, where do you find? You find it in your milk. Milk is the richest source of calcium. You are going to find it in your egg and your akukuralu, your pappu,
your dal, yes, all these things are rich in calcium. So ee calcium absorption ki vitamin D is a must. So this is how we need to take care, and then see that in a day the working women try to space out their calories. It's not just avoiding calories, you need to space out and don't go in for this compensatory mechanism, and by the time you realize you're just going to put on your weight. I'll just give you a small example how we working women, or the moment you are into plus 20s, how we put on weight. Even 100 calories extra per day, example, 100 calories example, 100 calories and AMT, just take one bread slice. You're supposed to eat only 2 bread slices అన్నప్పుడు ఒక 1 bread slice extra తిన్నాము అని అనుకోండి, లేకపోతే you are supposed to eat 2 idlis. So 1 idli extra తిన్నాము అంటే 1 idli or 1 bread slice are going to be something around 100 calories. 1 extra of your bread slice or 1 extra of your idli, 100 calories extra అయిపోతే in a year's time you put on 4 kgs of weight if you're not exercising. So people will just say, we don't know asalu emi tindam ledandi, we are putting on weight. No, you are not just going to put on weight just like that. By breathing air you are not going to put on weight. And even such small things are going to add on to your weight because you are not exercising. So along with exercise, diet plays a major role for any age group. In that way it plays a major role. And when you are exercising, the major problem of constipation has also become a major problem. Working women lo, or working men or anything. So ఏమవుతుంది, స్టాండ్ స్టిల్గా ఒక చోట కూర్చొని తినేసి కూర్చున్నాము అంటే దెన్ your peristaltic movement of your digestive system, peristaltic movement also is getting affected without exercises. So అప్పుడు ఏమవుతుంది, you are constipating, you are not able to pass out your motion. You are not going to eat in regular timings. ఎప్పుడో ఆకలి వేసినప్పుడు తిందాము, I am not able to feel, I am not hungry అనుకొని. So constipation leads to again headaches. Headache ఉన్నప్పుడు you can't concentrate on your job. So it's such a vicious cycle, everything gets affected. So diet ni you're not going to take such a huge ఇది అంటే పెద్ద టాక్సింగ్గా డయట్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. స్పేస్ అవుట్ యువర్ మీల్స్ అండ్ సీ దట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ ఇన్ సమ్ సన్షైన్, బికాస్ యు ఆర్ ఆల్మోస్ట్ 10 hours to 10 to 12 hours in a day you are going to be inside your rooms along with your computers. So that's playing a major havoc in especially working women. So I say that it's a must that you need to expose yourself to some extent for sunshine lo undali, and along with that we need to take good calcium rich foods. Thank you.